కేంద్రం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ ఆయిల్ ఫామ్ కార్యక్రమం అమల్లో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల. రైతులు సాంప్రదాయ పంటలతో పాటు లాభదాయకమైన ప్రత్యామ్నాయ పంటగా ఆయిల్ ఫామ్ సాగు చేయడంతో ఈ ఘనత సాధ్యమైందని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1.16 లక్షల హెక్టార్లలో ఆయిల్ ఫామ్ సాగవుతుందన్నారు తుమ్మల. 79,448 మంది రైతులు ఈ పంటను పండిస్తున్నారని చెప్పారు. దేశంలో వంట నూనెల దిగుమతులపై ఆధారాన్ని తగ్గించి స్వయం సమృద్ధి సాధించాలన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యాలకు తెలంగాణ రైతులు తోడ్పడుతున్నారన్నారు. దేశంలో వంట నూనెల సాగు పెరుగుతుండటంతో ఆయిల్ ఫామ్ సాగుకు ప్రాధాన్యం ఏర్పడిందన్నారు మంత్రి తుమ్మల. ఇతర నూనె గింజల పంటలతో పోలిస్తే అధిక దిగుబడి ఇచ్చే ఈ పంట రైతులకు స్థిరమైన దీర్ఘకాలిక ఆదాయ వనరుగా మారిందన్నారు. ఒకసారి తోటను ఏర్పాటు చేస్తే దాదాపు 30 సంవత్సరాల పాటు దిగుబడి అందుతుందని చెప్పారు. ఈ పంటతో రైతులు ఎకరాకు సంవత్సరానికి 2 లక్షల నుంచి 3 లక్షల వరకు ఆదాయం పొందే అవకాశం ఉందని వివరించారు మంత్రి. ఆయిల్ ఫామ్ రైతులకు మార్కెటింగ్ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సర్కార్ ప్రత్యేక చర్యలు తీసుకుందన్నారు మంత్రి తుమ్మల. రైతులు పండించిన ఫ్రెష్ ఫ్రూట్ బంచ్లు ఆయిల్ ఫామ్ కంపెనీల ద్వారా నేరుగా కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. దీంతో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందన్నారు. ప్రస్తుతం ఆయిల్ ఫామ్ గెలల ధర టన్నుకు 23,501 రూపాయలుగా ఉండడం రైతులకు మరింత ప్రయోజనకరంగా మారిందన్నారు తుమ్మల. గతంలో ఉన్నట్టు కేంద్రం ఫామ్ ఆయిల్ పై 44% దిగుమతి సుంకాన్ని పునరుద్ధరిస్తే దేశంలోని ఆయిల్ ఫామ్ రైతులకు మరింత మేలు జరుగుతుందని చెప్పారు. మరింత ఎక్కువ మంది రైతులు కూడా ఆయిల్ ఫామ్ సాగు వైపు ఆకర్షితులయ్యే అవకాశం ఉందన్నారు. రైతులకు నాణ్యమైన మొక్కలు సరఫరా చేస్తున్నామన్నారు. డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థల ఏర్పాటుకు సబ్సిడీ, మొదటి 4 సంవత్సరాల పాటు తోటల నిర్వహణకు ఆర్థిక సహాయం చేస్తున్నామని చెప్పారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకంతో వ్యవసాయ పనిముట్లను సబ్సిడీపై అందిస్తున్నామని చెప్పారు. ఈ చర్యలన్నీ రైతుల పెట్టుబడి భారం తగ్గించి ఆయిల్ ఫామ్ సాగుపై విశ్వాసాన్ని పెంచాయన్నారు. ఆయిల్ ఫామ్ సాగుకు అవసరమైన ప్రాసెసింగ్, మౌలిక వసతుల అభివృద్ధిపైన ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు మంత్రి తుమ్మల. ప్రస్తుతం రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2, సిద్దిపేట జిల్లాలో 1 కలిపి మొత్తం 3 ఆయిల్ ఫామ్ ప్రాసెసింగ్ మిల్లులు పనిచేస్తున్నాయని చెప్పారు. వీటి గంటకు ప్రాసెసింగ్ సామర్థ్యం 150 మెట్రిక్ టన్నుల వరకు ఉందన్నారు. అదనంగా మరో 7 ప్రాసెసింగ్ మిల్లులు నిర్మాణ దశలో ఉన్నాయని చెప్పారు మంత్రి.